ఈవేళ బీరకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. బీరకాయ పెసరపప్పు చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, బాగుంటుంది, మీకు నచ్చుతుంది. చూడండి, బీరకాయ పెసరపప్పు కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు అండి, పెద్ద గ్లాస్ తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక అరకిలో బీరకాయలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, తగినంత కారం, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొంచెం నెయ్యి కావాలండి, కొంచెం ఆవాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం అంతా చింతపండు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, ఆయిల్. ఇదంతా కావాల్సిన పదార్థాలండి. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. తయారు చేసే విధానంలోకి వచ్చాను. ఇదిగోండి, పప్పు తయారీ విధానంలోకి వచ్చేసాను. బీరకాయలు ఇలా కోసుకోవాలండి, ఉల్లిపాయలు ఇలా కొయ్యాలి, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, పప్పు. ఇదిగోండి, పప్పు ఇందులో వేస్తాను. పొయ్యి అంటించుకోవాలండి. అంటించుకుని పప్పు పెట్టుకోవాలి. పప్పు పెట్టుకోవాలి, పొయ్యి అంటించుకోవాలి. పొయ్యి అంటించుకుని పప్పు పెట్టుకోవాలి. ఇదిగోండి, వాటర్ పోయాలి. ఇక్కడ కొంచెం ఆయిల్ పోయాలండి. కొంచెం ఆయిల్ పోతే గమ్మున ఉడుతుంది పప్పు. ఇదిగోండి, పప్పులో ఆయిల్ పోసాం కదా. పప్పు మెత్తగా ఏం ఉడకక్కర్లేదండి, పెసరపప్పు కదా. పొయ్యి మీద వేయగానే ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని సిమ్లో పెట్టి ఉంచేసుకోవాలండి. 10-15 నిమిషాల పప్పు, బీరకాయ ముక్కలు, టమాటాలు అన్నీ ఉడికిపోతాయి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. ఉడికిపోతుంది పప్పు, బీరకాయ చక్కగా అలా ఉడుకుతుంది కదండి. ఉడికినట్టు కొంచెం నెయ్యి వేయాలండి. కొంచెం నెయ్యి, కొంచెం పసుపు, కొంచెం కారం, చింతపండు పులుసు కొంచెం వేయాలండి. చింతపండు చూడండి, తయారైపోతుంది పప్పు. చూడండి, 10 నిమిషాలు అయిపోయింది, ఉడికిపోతుంది, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేయాలండి. ఎక్కువ సాల్ట్ పట్టదు, పెసరపప్పు కదా, కొంచెం పడుతుందండి. చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. పప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. అదిగోండి, ఆయిల్ కాగిపోయింది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేయాలండి, ఎల్లుల్లిపాయలు, నెక్స్ట్ కరివేపాకు కట్ చేసుకోవాలి. గ్యాస్ కట్టేసుకుని పప్పు వేయాలండి. పెసరపప్పు బీరకాయ తయారైపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, చక్కగా పప్పు తయారైపోయింది. మనం తినేసి టేస్ట్ చెప్దాం ఎలా ఉందో. బీరకాయ పప్పు అంటే నాకు చాలా ఇష్టం. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి చెప్తాను. అబ్బా, బీరకాయ పప్పు అదంతా అలా బీరకాయ తొక్క పచ్చడి నంచుకుంటే అబ్బా సూపర్ ఉంది. వేడిగా ఉంది.